ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి అటుకులతో లడ్డు అయితే చేస్తున్నాను అనమాట. చాలా హెల్తీగా అనమాట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన ఈవినింగ్ స్నాక్స్ ద్వారా అయినా మనం ఈ లడ్డూలు అయితే ఇవ్వచ్చు. స్కూల్లో కూడా స్నాక్స్ రూపంలో ఇవ్వచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. పిల్లలైనా పెద్దలైనా తినవచ్చు. చాలా హెల్తీగా ఉంటాయి అనమాట. మొదటిసారి వీడియో వాచ్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక కప్పు అటుకులు అయితే తీసుకోవాలి. అవి గ్యాస్ పైన కడాయి పెట్టేసి కప్పు అటుకులు వేసి కలుపుకోవాలన్నమాట. సిమ్లో పెట్టేసి హై ఫ్లేమ్లో అట్లా అస్సలు పెట్టొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే త్వరగా మాడిపోతాయి. సిమ్లో పెట్టేసి మనం కలుపుతూనే ఉండాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యే వరకు మనం ఈ అటుకులని వేయించుకోవాలి. చూడండి, ఇలా ప్రెస్ చేస్తే తునిగిపోవాలి, ఇరిగిపోవాలన్నమాట. తర్వాత అదే కడాయిలో నేను పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే తీసుకోవచ్చు. పచ్చి కొబ్బరి కూడా వేయించుకుంటున్నాను అనమాట. ఎండు కొబ్బరి కూడా సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్, ఈ విధంగా వేయించుకోవాలి. చూడండి, వేగిపోతున్నాయి. కొంచెం పచ్చి కొబ్బరి వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఈ విధంగా వేయించుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న అటుకులు ఆరబెట్టుకోవాలన్నమాట. ఆరబెట్టుకున్న అటుకులు చల్లారిన తర్వాత మిక్సింగ్ బౌల్లో తీసుకొని పౌడర్ లాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. బరకగా ఉంటుంది ఫ్రెండ్స్. బాగా పౌడర్ లాగా వచ్చేలాగైతే మనం మిక్సీ పట్టుకోవాలి. ఒక గిన్నెలో తీసుకున్నాను. తర్వాత అదే మిక్సింగ్ బౌల్లో వేయించుకున్న కొబ్బరి, 4-5 యాలకులు వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో 1/2 కప్పు బెల్లం తీసుకోవాలి. బెల్లం తీసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పచ్చి కొబ్బరి కాబట్టి ఈ విధంగా వచ్చింది. ఎండు కొబ్బరి అయితే కొంచెం పొడిగా వస్తుంది. ఈ విధంగా ఇందులో వేసుకొని ముందుగా మనం అటుకులను మిక్సీ పట్టుకున్న పౌడర్లో వేసి కలుపుకోవాలన్నమాట. తర్వాత అదే కడాయి తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమైతే ఉన్నాయో అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. నేను మాత్రం బాదం పప్పు, జీడిపప్పు వేసుకొని వేయించుకుంటున్నా ఫ్రెండ్స్. ముందుగా జీడిపప్పు వేయొద్దు. బాదం పప్పు వేసుకొని వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. ఎందుకంటే జీడిపప్పు కొంచెం తొందరగా వేగుతుంది, బాదం పప్పు కొంచెం టైం పడుతుంది కాబట్టి. ఒకేసారి వేస్తే బాదం పప్పు త్వరగా ఉడికిపోయి జీడిపప్పు త్వరగా ఉడికిపోయి బాదం పప్పు ఉడకదనమాట. ఇవన్నీ కూడా తీసుకొని ఈ ప్లేట్లో వేసుకొని ఇవన్నీ కలిపి మనం మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చేయితోనే అనమాట. చూడండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. మనకి ఇంకా ఎక్స్ట్రా నెయ్యి కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్లో వేసుకున్న నెయ్యి అయితే సరిపోతుంది. ఇందులో ఈ విధంగా కలిపేసుకొని ఉండలుగా చుట్టేసుకోవాలి. కొంచెం తీసుకొని ఉండలుగా చుట్టేసుకోవాలన్నమాట. నేను పచ్చి కొబ్బరి తీసుకున్నా కాబట్టి కొంచెం ఈ విధంగా వచ్చాయి ఉండలు. కొంచెం టైం తీసుకున్న తర్వాత తింటే చాలా బాగా వస్తుంది. ఎండు కొబ్బరి అయితే ఇంకా కొంచెం పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ రెండింటితో కూడా ఈ విధంగా తయారు చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. నా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. చాలా హెల్తీ అని కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే నెయ్యి వేసాము, డ్రై ఫ్రూట్స్ వేసాము, బెల్లం వేసాము అండ్ కొబ్బరి కూడా వేసాము కదా. చాలా హెల్తీ అనమాట. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటాయి. మన ఇంట్లో
అకేషన్స్ కానీ ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ ఈ విధంగా చేసి పెట్టండి. చాలా సింపుల్గా త్వరగా అవుతుంది. చాలా ఇష్టంగా కూడా తింటారు. సో వీడియో అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.